వీరభద్రరావు మామల్లిపల్లి ప్రెజెంట్స్ మై యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. పెళ్లిలో స్నాతక మహోత్సవం, ఆ వీడియోని చూద్దాం రండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మా తల్లిదండ్రులకి నమస్కారములు, పూజ్యులు గురుదేవులందరికీ నమస్కారములు. స్నాతకోత్సవం వివాహ ఘట్టంలో మొదలుపెట్టు పెళ్లి రోజుకు ఒక రోజు ముందర స్నాతకం అనే ముఖ్యమైన కార్యక్రమం జరుపుకోవడం ఆచారం. పెళ్లి కుమారుడి ఇంటిలో కానీ, కళ్యాణ మండపంలో కానీ లేదా విడిదిలో కానీ పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి అన్ని ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ధి కోసం బ్రాహ్మణులు వరుడితో గోత్ర ప్రవరలు చేయిస్తారు. నాటకం అనే ఈ సంస్కారం ప్రధానంగా వరుడిని బ్రహ్మచర్యం నుండి గృహస్థాశ్రమం స్వీకరించడానికి సిద్ధం చేస్తున్న కార్యక్రమం. గురువు ఇక్కడ పురోహితుడు ఆదేశంతో, అంగీకారంతో గృహస్థాశ్రమం స్వీకరించే ఏర్పాటుది. ఆ సమయంలో గురువు చేయాల్సిన హితబోధ తైత్తిరీయోపనిషత్తులోని సత్యాన్న అన్న ఒక శ్లోక రూపంలో ఉంటుంది. సత్యం విషయంలోనూ, ధర్మం విషయంలోనూ, తెలివితేటల విషయంలోనూ పొరపాటు పడవద్దు అన్న ఆదేశం అది. తల్లిని, తండ్రిని, అతిథిని దేవుడిలా భావించాలని చెప్తారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా జీవించమని, దానం చేసేటప్పుడు శ్రద్ధగా చేయమని, తాహతకు మించి దానం చెయ్యొద్దని, ఇంతకంటే ఎక్కువ దానం చెయ్యలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నానే భావించమని బోధిస్తాడు పురోహితుడు. పెద్దవారి నుంచి ధర్మ సూక్ష్మాలను తెలుసుకొని వారు అనుసరించిన మార్గాన్ని ఎంచుకోమని అంటూ వరుడికి శుభం కలుగుగాక అని ఆశీర్వదించి గురువు వరుడిని గృహస్థాశ్రమానికి సిద్ధం చేస్తాడు. హిందూ వివాహ సంప్రదాయ పద్ధతిలో భారతీయ ఆలోచన విధానాన్ని తెలియజేస్తాడు పురోహితుడు. ఇక్కడ నాటకానికి సమావర్తనం అన్న పేరు కూడా ఉంది. సమావర్తనం అంటే తిరిగి రావడం అని అర్థం. విద్యాభ్యాసం పూర్తి చేసుకుని గురువు హితబోధతో పాదయాత్ర చేసి తిరిగి రావడాన్ని సమావర్తనం అంటారు. స్నాతకం మంత్రపూర్వకంగా జరుగుతుంది. ఈ స్నాతక మహోత్సవంలో ముందుగా ఆడపిల్లివారు మగపిల్లివారిని గౌరవించడం జరుగుతుంది. వారికి నూతన వస్త్రాలను ఇవ్వడం జరుగుతుంది. కర్పూరపు దండలతోటి సత్కరించడం జరుగుతుంది. వారికి గంధము రాసి పన్నీరు జలం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ మగపెళ్లివారు ఆడపిల్లివారిని కూర్చోబెట్టి సత్కారం చేస్తారు. మరి వీరు కూడా నూతన వస్త్రాలు వారికి సమర్పిస్తారు. వారికి కూడా గంధం పూసి పన్నీరు జల్లి వారిని గౌరవిస్తారు. మెడలో కర్పూరపు దండలు వేసి వారిని గౌరవించడం జరుగుతుంది. ఇరు సంప్రదాయాలతోనూ ఒకరినొకరు ఆనందంతో జరిగేటువంటి కార్యక్రమమే ఈ స్నాతకోత్సవం. ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఆనందంతో పాల్గొని సాక్షిభూతులుగా నిలబడటం జరుగుతుంది. శుభలేఖలు ఒకరినొకరు మార్చుకుంటారు. వారి శుభలేఖను వీరు గౌరవించాలి, వీరి శుభలేఖను వారు గౌరవించాలి. ఇది మనకున్నట్టు సంప్రదాయం. అదేవిధంగా ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో ఉయ్యపురాలకి వీళ్ళందరికీ కూడా ఇత్తడి బిందెలు ఇవ్వడం మన సంప్రదాయం. అటువంటి స్నాతక మహోత్సవ కార్యక్రమాన్ని, మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడం మన యొక్క కర్తవ్యం. ఈ స్నాతక మహోత్సవాన్ని ప్రతి ఒక్కరు చూసుకోండి, ఆనందంగా ఉండండి. మై యూట్యూబ్ ఛానల్ వీరభద్రరావు మామల్లిపల్లి ప్రెజెంట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. కంటిన్యూస్లీ see my all videos. Thanks for watching.